Hallelujah. Hallelujah. What a great joy it is to be in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధానములో ఉండుట మనకెంత భాగ్యం. Surely in his presence there is fullness of joy. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Even for this morning's ఈ meditation, ఉదయకాల ధ్యానము కొరకు let us turn our Bibles to 2 Corinthians chapter 6 verse 16 we shall read. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6:16. And what agreement has the temple of God with idols? For you are the temple of the living God, as God has said, I will dwell in them and walk among them, and I will be their God, and they shall be my people. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమయ్యున్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి. Hallelujah. హల్లెలూయా. Here the scriptures say, ఇక్కడ చెప్పబడినది ఏమిటి? the Lord says, I will dwell in them and walk among them. నేను వారి మధ్య నివసించి సంచరించేదను అనుచున్నాడు. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. The desire of the Lord is that he wants to dwell in you and walk with you. ఆయన మీతో సంచరించాలని, మీతో కలిసి నడవాలని, మీలో ఐక్యమై మీతో గడపాలని ఆయన ఎంతగానో కోరుచున్నట్లుగా ఇక్కడ చదువుచున్నాము. More than we are desirous to walk with God, he is more desirous. మనము దేవునితో నడవాలని కోరేదానికంటే ఎక్కువగా ఆయన మనతో జీవించి సంచరించాలని, మనకు దేవుడుగా ఉండాలని ఎంతగానో Many కోరుకొనుచున్నాడు. times we think, oh, I want to walk with God, I want to talk with God, I want to feel his presence, I want to feel his power, I want to be filled with his Holy Spirit, but God seems to be far away from me. చాలా సార్లు మనము ఏమనుకుంటామంటే, నేను దేవునితో జీవిస్తే బాగుండును, ఆయనతో సంచరిస్తే ఎంతో బాగుండు, ఆయన సన్నిధి అనుభవించి సంతోషించాలి, ఆయన యొక్క సన్నిధితో ఎప్పుడు నింపబడి ఉండాలని కోరుకొనుచున్నాము. కానీ దేవుడు నాకెంతో దూరముగా ఉన్నట్లుగా అనిపించుచున్నాడు అనుకుంటున్నాము. My dear brothers and sisters, నాకెంతో ప్రియమైన దేవుని పిల్లలారా, the truth is, God is more desirous to walk with you. వాస్తవంగా చెప్పాలంటే మనకంటే ఎంతో ఎక్కువగా మనతో గడపాలనుచు ఆయన కోరుకొనుచున్నాడు. అవును, అది నిజము. நாம் விரும்புவதை விட அவர் நம்மோடு கூட உலாவி நடக்க வேண்டும் என்று அவர் விரும்புகிறார். Hallelujah. Hallelujah. My dear brothers and sisters, నాకెంతో ప్రియమైన that సహోదర is why సహోదరులారా, God created mankind. అందుచేతనే దేవుడు మానవులను సృష్టించాడు. God made man after his own image and after his own likeness. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. Genesis 3 and verse 8 when you read, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము in చదివితే, the cool of the day the Lord walked with Adam and Eve. చల్లని సాయంత్ర వేళ దేవుడు వచ్చి ఆదాము హవ్వతో ఆయన He walked సంచరించాడట. with Adam and Eve. ఆదాము హవ్వతో కలిసి ఆయన సంచరించాడని So చదువుచున్నాం. in the beginning God loved to walk with Adam and Eve. కనుక ఆదిలో ఆదాముతో హవ్వతో సంచరించాలని చెప్పి ఎంతో కోరుకున్నాడు. But after Adam and Eve fell from grace, కానీ వారిద్దరూ దేవుని కృపలో నుండి పడిపోయినప్పుడు God made other friends also. దేవుడు తన కొరకు వేరొక స్నేహితులను ఏర్పాటు Genesis 5 చేసుకున్నాడు. and verse 24 says, ఆదికాండము 5:24లో చెప్పినట్లు, Enoch walked with God. హానోకు దేవునితో సంచరించి ఉండెను. Genesis chapter 6 and verse 9 says, ఆదికాండము 6:9 చదివినప్పుడు, Noah he walked with God. నోవహు దేవునితో సంచరించెను అని చదువుచున్నాం. James chapter 2 and verse 23 says, యాకోబు పత్రిక 2:23 చదివితే, Abraham walked with God, he was known as the friend of God. అబ్రహాము దేవునితో నడిచాడు కనుక దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. Exodus chapter 3 and verse 11 says, నిర్గమకాండము 3:11, Moses was known as the friend of God. God would speak to Moses as a friend would talk to another friend.
మోషే దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. వాళ్ళిద్దరూ సంభాషించుకొనుట చూస్తే స్నేహితులు సంభాషించుకొన్నట్లుగా ఉంటుంది అట. And what is the surprising fact here is, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. all these men of God who walked with God, who were as a friend of God, they were coming from various backgrounds. ఇలాగున దేవునితో సంచరించి సంభాషించిన స్నేహితులనబడిన వారు వేర్వేరు నేపథ్యములలో నుండి వచ్చిన వారుగా మనము తెలుసుకోవచ్చు. Enoch and Noah were agriculturists. హానోకు నోవహును మీరు చూస్తే వాళ్ళిద్దరు కూడా రైతులు. Abraham was a shepherd. అబ్రహాము ఒక గొర్రెల కాపరి. Moses was highly qualified, educated man, the prince of Egypt. మోషే ఎంతో విద్యాధికుడు, ప్రతిభా పాటవములు కలిగినవాడు, ఐగుప్తు యొక్క యువరాజు కూడా. But yet God had fellowship with these men, even though their backgrounds were, diverse. ఈ వ్యక్తుల యొక్క నేపథ్యం ఎంతో తారుమారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారితో ఉండి వారితో సంచరించాడు అని చదువుచున్నాము. It was diverse. வித்தியாசமான பின்னணியிலிருந்து அவர்கள் வந்திருந்தாலும் தேவன் அவர்களோடு கூட நடந்தார், சஞ்சரித்தார், ஒரு ஐக்கியம் வைத்திருந்ததை வேதத்தில் காண முடியும். Even more surprising is, ఇంతకంటే గమ్మత్తైన విషయం ఏమిటంటే, most of these men, with whom God walked, they were married men, they had families. దేవునితో సంచరించి స్నేహము చేసిన వీరందరూ కూడా వివాహము అయిన వారు, వారికి సంతానము కూడా ఉన్నారు. They had families. వారికి కుటుంబాలు ఉన్నాయి. So therefore, married life is never a hindrance to walk with God. దేవునితో సంచరించుటకు వివాహ జీవితము ఆటంకం అనుకుంటే అది పెద్ద తప్పే. One brother said, ఒక సహోదరుడు ఇలా అన్నాడు, my wife is such a torture for me. The first thing I want to do now, I feel, is I want to get rid of my wife and come to the ministry. నా భార్యతో పోరు ఎక్కువైపోయింది, ఆమె యొక్క ఉపద్రవము ఏ మాత్రము తట్టుకోలేకపోతున్నాను, కనుక నా భార్యను నా కుటుంబాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు వద్దామనుకుంటున్నాను. தமிழ் లాంగ్వేజ్ ரொம்ப இம்சையா இருக்கிறாங்க. ஸோ அந்த அம்மா தருத்தி விட்டுட்டு ஊழியத்துக்கு வந்துடலாம். See, his idea is his wife is the biggest hindrance for his spiritual life. అతడి యొక్క ఆత్మీయ జీవితానికి అతడి భార్య అడ్డంకు అనుకుంటున్నాడు. No, my dear brothers and sisters. అలా కాదు ప్రియమైన All వారలారా. the great men of God who walked, దేవునితో సంభాషణ చేసి సంచరించిన గొప్ప భక్తులను చూస్తే they were all married men of God only. వివాహమైన వారే, కుటుంబ జీవితము నిర్వహించిన వారే. Peter, the apostle, was a married man. అపోస్తలుడైన పేతురు వివాహితుడే. So many apostles were married. అపోస్తలులు ఎంతో మంది వివాహితులే. Only few, even without marrying, they walked with God. చాలా కొద్ది మంది మాత్రమే వివాహం చేసుకోకుండా దేవునితో Matthew నడిచారు. 19 verse 11 to verse 12 says, మత్తయి సువార్త 19, 11, God 12. gives certain people special grace so that they can, without a married life, they can serve the Lord. It is not for everyone. చాలా మందికి ప్రత్యేక కృపనిచ్చి ఆయన యొక్క సేవను కొనసాగించుకున్నాడు. ఆయనతో సంచరించే భాగ్యమునిచ్చాడు, కానీ అందరికీ అలా కాదు. So it is whether you are educated or not, you are rich or poor. కనుక మీరు విద్యావంతులైనా విద్యా విహీనులైనా డబ్బున్నా లేకపోయినా మీరెవరైనప్పటికీ కూడా, Or whether you are a working professional or you may be a businessman, మీరొక ఉద్యోగి కావచ్చు లేదా మీరొక వ్యాపారి అయినా you కావచ్చు, can walk with God. మీరు దేవునితో Daniel సంచరించవచ్చు. chapter 6 and verse 10 we read, Daniel was a man working in a very high position in the government. దానియేలు గ్రంథము 6:10 చూస్తే అతడు ఆ దేశములో ఉన్నతమైన పదవిని అధిరోహించినట్లుగా చూస్తున్నాము. And he was working in a high position. ఉన్నతమైన పదవిని అతడు అధిరోహించి ఉన్నాడు. And he walked with God. అతడు కూడా దేవునితో సంచరించిన He వాడు. had deep fellowship with the Lord. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడు. Today you may say, ఈ రోజు మీరంటున్నారా, I long to walk with God. దేవునితో నడవాలనే చిరకాల వాంఛ I ఉన్నది. have that spiritual thirst. ఈ ఆత్మీయ దాహం నాలో పెరుగుచున్నది. Sometimes I feel lonely without the presence of God. కొన్నిసార్లు దేవుని సన్నిధి అనుభవించలేక ఏకాగ్య I ఉన్నాను. am as a helpless person, forsaken person. నేను ఒక నిస్సహాయుడిగా భావిస్తూ ఉన్నాను. Can I walk with God? నేను దేవునితో నడుచుట Yes, సాధ్యమా? my dear brothers and sisters, whatever may be your background, whether you're married or not,
whether you're working professional or not, you can walk with God. నా ప్రియ సహోదర సహోదరిలారా, మీ నేపథ్యం ఏదైనా సరే, మీకు వివాహం అయినా సరే, వివాహం కాకపోయినా సరే, మీరు మంచి ఉద్యోగంలో ఉన్నా సరే, నిరుద్యోగి అయినా సరే, మీరు దేవునితో సహవాసము చేయుట మీకు వీలగును. Because that is the calling we have today. అంత గొప్ప పిలుపును దేవుడు మనకిచ్చాడని మీకు తెలుసా? 1 Corinthians chapter 1 and verse 9. 1 కొరింథీ 1:9. God is faithful, by whom we are called into fellowship with His Son, Jesus Christ our Lord. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 1 John chapter 1 and verse 3 says, 1 యోహాను 1:3. our fellowship is with the Father and with His Son, Jesus Christ. మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది. Hallelujah. Hallelujah. Today God wants you to draw you closer unto Himself, ఈ రోజు కూడా ప్రభువు మిమ్మును ఆయన ప్రక్కకు చేర్చుకోవాలనుకుంటున్నాడు. so that when you cry out to Him, you can feel His presence, you may be clothed in His power, you can walk with God. ఎందుకంటే మీరు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన సహవాసములో చుట్టి ఉండబడిన వారై ఆయనతో మీరు సంచరించవచ్చు. Hallelujah. హల్లెలూయా. Today how to walk with God? అయితే దేవునితో ఎలా నడుచుట? What are the things that we should do in our part so that we can walk with God? ఈ ప్రకారంగా దేవునితో మనము నడుచుట కొరకు మనము ఏమి చేయవలెను? That is what we are going to meditate shortly. ఆ అంశమునే ఈ రోజు మనము ధ్యానించబోతున్నాము. Firstly, if we are to walk with God, we should surrender our will to the will of the Father. మనము దేవునితో సంచరించాలంటే మొట్టమొదటిగా మన యొక్క చిత్తమును దేవునికి సమర్పించుకోవాలి. Walk according to the will of God. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. John chapter 8 and verse 29 says, యోహాను 8:29 చదివితే Jesus said, యేసు the ఏమన్నాడు? Father has not left me alone, for I always do those things that please Him. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. Hallelujah. Hallelujah. Lord Jesus, He says, ప్రభువైన యేసు ఏమన్నాడు? my Father who has sent me, He is with me. నన్ను పంపించిన తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. I am not alone. నేనైతే ఒంటరిగా I లేను. am walking with my Father. నా తండ్రితో కలిసి నేను నడుచుచున్నాను. I always do those things that please Him. ఆయనకిష్టమైన కార్యములే నేనెల్లప్పుడూ చేయుచున్నాను. Because I always fulfill His will, నేనెల్లప్పుడూ ఆయన యొక్క చిత్తమునే చేయుచున్నాను. He is with me. కనుక ఆయన నాతో I ఉన్నాడు. am not alone. నేను ఒంటరిగా లేను. And John chapter 3 and verse 2 we read, యోహాను సువార్త 3:2 చదివితే Nicodemus looking at Jesus, he said, నికోదేము యేసును చూచి ఏమన్నాడు? oh teacher, nobody can do the mighty works that you do unless God is with you. దేవుడు తోడయుంటే తప్ప ఇంత గొప్ప అద్భుత కార్యములు సూచక క్రియలు ఎవ్వరు చేయలేరు అన్నాడు నికోదేము. He says, no man can do these great works unless God is with him. ఇంత గొప్ప సూచక క్రియలు జరగాలంటే దేవుడు అతనికి తోడై ఉండాలి అన్నాడు. Hallelujah. Hallelujah. ஒரு மனிதனோடு தேவன் இராவிட்டால் நீர் செய்கிற இந்த அற்புதமான காரியங்களை ஒரு மனிதனும் செய்யக்கூடாதே. So Nicodemus says, no man can do the works that you are doing. బోధకుడా, నీవు చేసే సూచక క్రియలు ఎవ్వరు చేయలేరు అని చెప్పాడు. The Father is with you. ఎందుకంటే తండ్రి దేవుడు నీకు తోడై ఉన్నాడు. Wherever Nicodemus went, he did wherever Jesus went, he did mighty signs and wonders. కనుక యేసు వెళ్ళిన ప్రతి చోట గొప్ప సూచక క్రియలు చేసి ఉన్నాడు. The Father was with him. కారణం అతని తండ్రి అతనికి తోడుగా ఉన్నాడు. Jesus walked with his Father. యేసు తన తండ్రితో కలిసి సంచరించాడు. Hallelujah. Hallelujah. So Jesus' life is the greatest example for us. కనుక యేసు యొక్క జీవితము మనకు గొప్ప మాదిరి అని చెప్పవచ్చు. Hallelujah. Hallelujah. Because he was not only the Son of God, కారణం ఆయన దేవుని కుమారుడై ఉండుటే but కాదు, he was also Son of Man. He was as a man like you. ఆయన మనుష్య కుమారుడు కూడా మీ వలె నా వలె ఆయన జీవించి He ఉన్నాడు. has set an example for us. ఇలాగున ఆయన మనకు ఒక మాదిరి ఉంచి పోయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. How he was able to walk with the Father? ఆయన తండ్రితో ఏలాగు నడవగలిగి ఉండెను? Because he surrendered his will to the will of the Father.
ఆయన చిత్తమును సంపూర్ణంగా తండ్రికి My సమర్పించుకున్నాడు. dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, as we surrender our will to the will of the Father, we cannot walk with God. మన చిత్తమును దేవుని చిత్తమునకు సమర్పించుకునేంత వరకు దేవునితో కలిసి మనము నడుచుట అసాధ్యము. Hallelujah. Hallelujah. Our will should be the will of the Father. మన యొక్క చిత్తము దేవుని చిత్తముగా మారవలెను. In other words, His will should be our will. లేదంటే దేవుని చిత్తమే మన యొక్క చిత్తముగా మారిపోవాలి. If our will is not surrendered, we can never walk with God. మన యొక్క చిత్తము దేవుని చిత్తమునకు సమర్పించుకోకుండా ఆయనతో నడుచుట కుదరదు. Amos chapter 3 and verse 3 says, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ can వచనం, two walk together unless they are agreed? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా అని చదువుచున్నాము. So that means if two people should journey in their life together, their two wills should become as one. జీవిత ప్రయాణంలో ఇద్దరు కలిసి నడవాలంటే తప్పకుండా వారిద్దరి ఇష్టము ఒకటిగా ఉండి తీరాల్సిందే. இரண்டு பேருடைய சித்தமும் ஒருமித்து இருக்க வேண்டும். Hallelujah. It should be as one. కనుక వారిద్దరి ఇష్టము చిత్తము ఐక్యమై ఉంటేనే కుదురుతుంది. Only if they are agreed, they can walk together, they can journey together. వారిద్దరూ సమ్మతిస్తేనే కలిసి నడవడానికి వీలవుతుంది. They cannot have a proper relationship. లేదంటే వారిలో ఐక్యత ఉండదు, They cannot have fellowship. వారిలో మంచి సహవాసం ఉండదు, They cannot do anything together. వాళ్ళిద్దరూ కలిసి ఒక్క పని చేయలేరు. If each one is going according to his own will, there will be, conflict and misunderstanding. వాళ్ళిద్దరూ కలవకుండా ఉంటే ఎన్నో భేదములు విమతములు ఏర్పడడానికి కారణమవుతుంది. Business partners are there, for example. ఇద్దరు వ్యాపార భాగస్తులు I ఉన్నారనుకుందాం. want to do my business this way. నేను ఈ ప్రకారంగా వ్యాపారం చేస్తానని That ఒకరంటే, fellow says, I want to do this. రెండో వ్యక్తి అలా కాదు ఇలా చేయాలి అంటాడు. Can that business last? చివరకు ఆ వ్యాపారం ఏమవుతుంది చెప్పండి? Both has to agree together. as one. ఇద్దరు కలుసుకోవాలి, అన్నిట్లో The సమ్మతించాలి. wife is telling, భార్య ఏమంటుంది? I want to eat in Hotel Sangeeta. సంగీత హోటల్లోనే తినాలంటుంది. The husband is saying, I want to eat in Hotel Geetham. భర్త అంటాడు కాదు కాదు గీతంలో తినాలి అంటాడు. Will they both eat together? ఇద్దరు కలిసి తినగలరా? No. So unless two wills agree together, they cannot walk together. వాళ్ళిద్దరూ సమ్మతిస్తేనే వాళ్ళిద్దరూ కలిసి నడవగలుగుతారు. Same way, ఆ ప్రకారంగానే unless our will is united with the will of God, we cannot walk with God. మన చిత్తము దేవుని చిత్తముతో ఐక్యముగా లేకపోతే దేవునితో నడవలేము. Look at our Lord Jesus Christ. మన ప్రభువైన యేసును మీరు చూస్తే Philippians chapter 2 verse 6 to verse 11 says, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు, He was equal with God, the third person of the Trinity. దేవునితో సమమైన వాడు త్రిత్వములో ఆయన రెండవ వాడిగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. Such a high position. అంతటి ఉన్నత స్థానం కలిగి But ఉన్నాడు. when he came into this world, కానీ ఈ లోకానికి ఆయన he వచ్చినప్పుడు forsook his will. ఆయన చిత్తమును సంపూర్ణంగా దేవుని చిత్తమునకు సమర్పించుకున్నాడు. துறந்து விட்டார். సంపూర్ణ He forsook విధేయత. his will. తన చిత్తమును సంపూర్ణంగా And సమర్పించుకున్నాడు. he made the will of the Father as his will. తండ్రి యొక్క చిత్తమును తన యొక్క చిత్తముగా ఆయన అంగీకరించాడు. John chapter 10 and verse 30, Jesus said, యోహాను 10:30లో యేసు I and ఏమన్నాడంటే, my Father are one. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. One means not only one in divinity, కేవలము దైవత్వములోనే కాదు, కానీ దైవత్వத்துல ஒன்றாய் இருக்கிறது மாத்திரமல்ல, not only in divinity, దైవత్వములోనే ఏకత్వము but కాకుండా also in will and in purpose. చిత్తములో ఉద్దేశములో దేవునితో In other words, ఏకీభవించాడు. he says, మరొక మాటలో చెప్తే, I don't do anything of my own accord. నాకిష్టమైనది ఏదొక్కటి నేను చేయనన్నాడు. Whatever the Father says and whatever he wants to do, that I do. తండ్రి ఏది చేయమని కోరుచున్నాడో, ఏది చేయమని చెప్పుచున్నాడో దానినే నేను చేయుచున్నాను. When did he surrender that will? ఎప్పుడలా దేవుని చిత్తమునకు సమర్పించుకున్నాడు? Even before he came into this world. ఆయన ఈ లోకమునకు వచ్చుటకు ముందుగానే సమర్పించుకున్నాడు. Hebrews chapter 10 verse 7 to verse 9 when you read, హెబ్రీ పత్రిక 10:7 నుండి 9 వరకు మీరు చదివితే, Jesus looked at the Father and said in heaven, పరలోకములో ఉన్న తన తండ్రిని చూచి యేసు ఏమంటున్నాడు? லோகத்துல பிதாவோடு இருக்கும் பொழுது அவரை பார்த்து சொல்லுகிறார், looks at him and says, తండ్రిని చూస్తూ చెప్పుచున్నాడిలా, I'm going into this world. భూలోకమునకు వెళ్ళుచున్నాను, Do your will. నీ చిత్తము చేయుటకే వెళ్ళుచున్నాను, Prepare a body for me. నా కొరకొక శరీరమును సిద్ధము So చేయము. he came in a body into this world.
అలాగున శరీర ప్రకారముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. Before he came itself, he surrendered his will. కనుక ఈ లోకానికి వచ్చుట కంటే ముందుగానే ఆయన చిత్తమును సమర్పించుకున్నాడు. What does he say? ఆయన ఏమంటున్నాడు? I am not alone. నేను ఒంటరిగా లేను, Father is with me. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. I always do his will. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన చిత్తమే I చేయుచున్నాను. always do those things that please him. ఆయనకిష్టమైన కార్యములనే నేను చేయుచున్నాను. The heavenly Father was with his son Jesus Christ. పరలోక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉన్నాడు. Performed signs and wonders and miracles. ఆయన ద్వారా గొప్ప అద్భుతములు సూచక క్రియలు చేసి ఉన్నాడు. Today, if you would surrender your will to the will of the Father, ఈ రోజు మీ చిత్తమును దేవుని చిత్తమునకు అనుకూలంగా సమర్పించినప్పుడు you can walk with God. మీరు దేవునితో కలిసి Many సంచరించవచ్చు. times you desire in your heart, ఎన్నో సార్లు మీరు ఆశపడి will I ఉండవచ్చు. receive a miracle from God? దేవుని యొద్ద నుండి నేను ఒక అద్భుతం పొందుతానా? In this critical situation, what is the will of God? ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తం ఏమై ఉన్నది? இடுக்கனான சூழ்நிலை நெருக்கமான in the situation of the trial, what is the will of God? ఇంతటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో దేవుని చిత్తం ఏమిటి? Oh, what I'm going to do? నేను ఏమి Oh, చేయబోతున్నాను? I need a wonder in my life. నా జీవితంలో అద్భుతం I want జరుగుతుంది. a breakthrough in my life. గొప్ప మలుపు నా జీవితంలో కావాలి. But that time only we seek God. ఆ సమయంలోనే కదా దేవుని వెతుకుతుంటాం. And here and there. ఇక్కడికక్కడికి పరిగెడతాం. The Lord looks at you and he says, మిమ్మల్ని చూచి ప్రభువు you ఏమంటున్నాడు? don't have to be like a stranger like that. నీవొక అపరిచితుడవుగా ఉండవలసిన అవసరము లేదు. You can walk with me. నీవు నాతో You can నడువవచ్చు. hear my voice. నా స్వరమును మీరు You వినవచ్చు. are clothed in my power. నా యొక్క ప్రభావం మీరు ధరించుకోవచ్చు. Hallelujah. Hallelujah. When did that happen? అదెప్పుడు జరుగుతుంది? Our will surrendered to the will of the Father. మన యొక్క చిత్తమును దేవుని చిత్తమునకు సమర్పించుకున్న Look at వెంటనే Apostle Paul's life. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూసారా? Mighty ministry. ఆయన ఎంతో గొప్ప సేవ చేసి ఉన్నాడు. A great revelation was given to him. దేవుని యొక్క గొప్ప బయల్పాట్లు అతనికి ఇవ్వబడ్డాయి. Performed mighty wonders. గొప్ప అద్భుతములు ఆయన చేసి ఉన్నాడు. If you would ask him what is the secret of your success, మీ సేవలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటని అపోస్తలుడైన పౌలును మీరు అడిగి చూస్తే Apostle Paul would say, ఆయన ఏమంటాడో తెలుసా? according to Acts chapter 9, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. oh, I met Jesus Christ on the road to Damascus. దమస్కునకు పోయే మార్గములో ప్రభువైన యేసును నేను దర్శించాను. Oh, he visited me. ఆయన నన్ను దర్శించాడు. That day I surrendered my will to him. ఆ రోజునే నేను నా చిత్తమును దేవునికి సమర్పించుకున్నాను. Acts 9 and verse 6 he said, అపోస్తల కార్యములు 9:6లో Lord, what you want me to do? ప్రభువా నేను ఏమి చేయాలని కోరుచున్నాను? Hallelujah. హల్లెలూయా. Until then he was doing his own will. అప్పటి వరకు తన చిత్తమును చేసుకుంటుండగా He had his own agenda. తన యొక్క స్వంత నిర్ణయములు చేసుకొనుచుండగా But there came a point. ఆ సరి అయిన సందర్భము వచ్చినప్పుడు, That point came in his life. ముఖ్యమైన తరుణం అతనికి ఏర్పడినప్పుడు, He said, what you want me to do, Lord? ప్రభువా నీవు ఏమి చేయాలని కోరుతున్నావు? Hallelujah. Hallelujah. I will do that will, O Lord. ప్రభువా నీ చిత్తమునే నేను చేయుదును. Galatians 2 and verse 20 he says, గలతీ పత్రిక I 2:20లో am crucified with Christ. Is no longer I who live, but Christ lives in me. క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అని చెప్పాడు. Hallelujah. Hallelujah. Today you may say, నేడు మీరు ఇలా my అనుకుంటున్నారా? spiritual walk is a struggle. నా యొక్క ఆత్మీయ ప్రయాణము ఒక యుద్ధము వలె ఉంది. There is a spiritual battle going in my life. ఆత్మీయమైన పోరాటం నాలో I కొనసాగుతుంది. want a deliverance. I need a breakthrough. నాకు వెంటనే మార్పు కావాలి. You may say, I am not, I can't feel the presence of God. దేవుని సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను అని చెప్పుచున్నారా? Or you may say, మరి ఏమంటున్నారు? I do not know what is the will of God concerning my life. నా జీవితములో దేవుని చిత్తమేదో తెలియుట లేదు అని అనుచున్నారా? Do you know how to know the will of the Father? తండ్రి యొక్క చిత్తము తెలుసుకొనుట ఎలా Do you know how to surrender our will to the will of the Father? ఎప్పుడైతే తండ్రి చిత్తమునకు మీ చిత్తం అప్పగించుకుంటారో The అప్పుడు will of the Father is written to you and given to you in your hands through the word of God. దేవుని చిత్తం ఏమిటో అని దేవుని వాక్యముగా వ్రాయబడి అది మీ చేతులకు అందింపబడి Because ఉన్నది. the new covenant, that is the New Testament. అది మీ చేతుల్లో ఉన్న క్రొత్త నిబంధన. Check up your life whether it is in accordance with the written will of God.
వ్రాయబడి ఉన్న దేవుని వాక్యమునకు అనుగుణముగా మీ యొక్క చిత్తమున్నదా లేదా అనే విషయాన్ని గ్రహించుకోండి. Not, you calibrate your will to the will of the Father. లేదంటే దేవుని చిత్తమునకు అనుగుణముగా మీ చిత్తము పని చేయునట్లుగా You అనుమతించండి. will begin to walk with God. అప్పుడు మీరు దేవునితో నడుస్తారు. Unless two agree together, they cannot walk together. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడచుట అది అసాధ్యము. Or in your life you may ask, ఒకవేళ మీరు ఇలాగున ప్రశ్నించుచున్నారా, what is the will of God concerning my personal life? నా వ్యక్తిగత జీవితమును గూర్చిన దేవుని చిత్తము ఏమిటది? Should I marry this person? Should I build this house? Should I do this? Should not I do that? ఈ వ్యక్తిని నేను వివాహం ఆడవచ్చా? ఈ ఇంటిని నేను కట్టవచ్చా? ఈ కార్యమును నేను కొనసాగించవచ్చా లేదా? ఇలాంటి ప్రశ్నలే What is the will of God? అసలు తండ్రి చిత్తం ఏమిటి? If you want to know the personal will concerning your life, మీ వ్యక్తిగత జీవితమును గూర్చిన దేవుని చిత్తమును గూర్చి మీరు తెలుసుకోవాలి అంటే there is only one way. మార్గము ఒక్కటే. First, empty your own will and then ask Lord, what is your will? మొదటిగా మీ చిత్తమును నిర్మూలము చేసి దేవునిని అడగండి, ప్రభువా నా వ్యక్తిగత జీవితమును గూర్చి నీ చిత్తమును తెలియచేయుము. Hallelujah. Hallelujah. The reason why many people are unable to know the will of God in their life is చాలా మంది తమ జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి తెలుసుకోలేకుండా పోవడానికి కారణం ఏంటంటే because they will have their own will, they'll be holding on to something, they'll be holding on to certain agendas. వారికి ఎన్నో స్వంతమైన అభిప్రాయాలు ఉద్దేశాలు ఉంటూ ఉంటాయి. వాటిపైన వారు ఎక్కువగా ఆధారపడి జీవించుచూ ఉన్నారు గనుక Oh, they will be holding on to something కొన్నింటిని వారు గట్టిగా పట్టుకొని ఉంటారు. and then they want to know optionally whether what is the will of God concerning. ఆ పైన దేవుని చిత్తము వారి పట్ల ఏమిటి అని తెలుసుకోగోరుతున్నారు. எனக்கு இதுதான் வேணும், నాకు ఇదే కావాలి. ஆனா இது ஆண்டு சித்தமா இல்லையா எனக்கு தெரிஞ்சுக்கணும். So when you already have your own will, మీకిష్టమైన వాటిని మీరు ఏర్పరచుకొని ఉన్న తరువాత already தீர்மானம் பண்ணிட்டீங்க, இதுதான் எனக்கு வேணும், இதுதான், this is what I want. ఇదే నాకు కావాలి అని ముందుగానే ఏర్పరచుకొని You ఉంటారు. know you're not going to give up. మీరు దానిని విడిచిపెట్టలేరని మీకే తెలుసు. கட்டினா இவனை தான் கட்டுவேன், you already decided. So now all you want to know is whether it's God's will or not. అంతా తీర్మానించుకున్నాక ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తారు. God will never reveal his will to you. అలాటప్పుడు దేవుడు తన చిత్తాన్ని మీకు The తెలియచేయడు. reason is కారణం ఏంటంటే unless you empty your will, his will never be revealed. మీ చిత్తమును పూర్తిగా త్యజించే వరకు దేవుని చిత్తము మీకే మాత్రము తెలియచేయబడదు. Because if you hold on to your will, even if God reveals his will, still you are not going to obey. ఒకవేళ దేవుడు తన చిత్తమును తెలియచేసినప్పటికీ మీ యొక్క ఇష్టములో మునిగిపోయి ఉన్నారు కనుక దేవుని చిత్తమును మీరు నెరవేర్చలేరు. So it will go into disobedience. చివరికి అది అవిధేయత అయిపోతుంది. That is why many times God does not reveal his will to many people. అందుచేతనే మీరు గమనిస్తే అనేక సార్లు దేవుడు తన చిత్తాన్ని తెలియచేయుటలేదు. I want to do this, this is what that, whether it is the will of God. ఇది అది చేయాలి అంటున్నారు కానీ ఇది దేవుని చిత్తమా అని తెలుసుకోవడం లేదు. Or else they will pray and they will try to bend the will of God to their will. చివరికి దేవుని చిత్తాన్ని తమ వైపుకు మార్చుకునే విధంగా అనేక విధాలుగా ప్రయత్నించి ప్రార్థన చేయుటను మనము చూస్తూ ఉన్నాము. That will not work either. చివరికి అది జరగకుండా పోతుంది. Unless two agree together, they can never walk together. ఇద్దరు సమ్మతింపకుండా నడిచి వెళ్ళుట అది If you అసాధ్యం. want to walk with God, దేవునితో కలిసి నడవాలంటే there is a price to pay. దాని కొరకు మూల్యము చెల్లించవలసి That ఉన్నది. is to empty your will and to surrender your will to the will. మీ చిత్తమును పూర్తిగా నిర్మూలము చేసి దేవుని చిత్తముకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి. There you feel the power of God. అప్పుడు దేవుని ప్రభావమును మీరు చూడగలుగుతారు. You see his leading in your life. ఆయన యొక్క నడిపింపును మీ జీవితంలో You అనుభవిస్తారు. see the Red Sea part for you. ఎర్ర సముద్రము రెండుగా మీ కొరకు చీల్చబడుట You చూస్తారు. see the walls of Jericho crumble before you. మీ ఎదుటే ఎరికో గోడలు కూలిపోవుటను మీరు చూస్తారు. You will see the river Jordan parting for you. యోర్దాను నది కూడా మీకు దారి నిచ్చుటను మీరు You చూస్తారు. will see the life of victory that you are desiring for. మీరు కోరుకొనుచున్న విజయవంతమైన జీవితమును మీరు చూస్తారు. Hallelujah. Hallelujah. When does that happen? అది ఎప్పుడు జరుగుతుంది? When you surrender your will to the will of God.
మీ చిత్తమును దేవుని చిత్తమునకెప్పుడు సమర్పించుకుంటారో అప్పుడు Hallelujah. Hallelujah. Oh, we can walk with God. దేవునితో మీరు నడవవచ్చు. Secondly, how we can walk with God. రెండవదిగా దేవునితో నడుచుట The ఎలా? Bible says you walk in love. ప్రేమతో మీరు నడవగలరని దేవుని వాక్యం చెప్తోంది. Ephesians chapter 5 verse 2 says, ఎఫెసీ పత్రిక 5:2 walk in love as Christ also loved us and gave himself for us, an offering and a sacrifice to God. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెనో అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. Hallelujah. Hallelujah. Walk with God means to walk in love. దేవునితో నడుచుట అంటే ప్రేమతో నడుచుట. Jesus Christ the greatest example for that. అందుకు సరైన ఉదాహరణ అంటే యేసుక్రీస్తు అని చెప్పాలి. Mark chapter 10 verse 13 to verse 16. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 With నుంచి great 16. love he embraced the children and blessed them. ఎంతో ప్రేమతో చిన్న పిల్లలను కౌగలించుకొని హత్తుకొనినట్లుగా చూస్తూ ఉన్నాము. Mark chapter 10 and verse 21. మార్కు 10వ అధ్యాయము 21వ So a young వచనం. man came running to Jesus. ఒక యవ్వనుడు యేసు యొద్దకు వచ్చాడు. What should I do to inherit the kingdom of God? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే నేనేమి The చేయాలి? Bible says Jesus loved him. యేసు అతనిని ప్రేమించెను అని దేవుని వాక్యము Mark చెప్పుచున్నది. chapter 1 verse 40 to verse 42. మార్కు 1:40 నుండి 42 The వచనాలు. leper came running to Jesus. కుష్ఠరోగి యేసు యొద్దకు పరిగెత్తుకొచ్చాడు. Lord, if you are willing, make me clean. ప్రభువా నీకు చిత్తమైతే నన్ను శుద్ధుని చేయమని కోరుకున్నాడు. Compassion and love he healed. యేసు ఎంతో ప్రేమతో కనికరముతో అతనిని స్వస్థపరిచాడని బైబిల్ చెప్తోంది. Jesus was full of love. యేసు ప్రేమ పూర్ణుడై ఉన్నాడు. Therefore he walked with the Father. అందుచేతనే ఆయన తండ్రితో నడిచాడు. Brothers and sisters, ప్రేమైన if you సహోదర are to సహోదరులారా, walk with God, మీరు దేవునితో నడవాలి అనంటే Bible says walk in love. ప్రేమతో నడుచుకొనుడి అని బైబిల్ In చెప్తోంది. John 15 and verse 9 Jesus said, యోహాను 15:9 as చూస్తే, the Father loved me, I also have loved you. Abide in my love. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. John 13 verse 34 to 35. యోహాను 13:34-35 Jesus said, యేసు a new ఏమన్నాడు? commandment I give you, that you love one another as I have loved you, that you also love one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనో. Hallelujah. Hallelujah. How did Jesus loved us? యేసు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే Galatians chapter 2 and verse 20 says, గలతీ 2:20 చెప్పినట్లుగా he loved us and he gave himself for us. ఆయన మనలను ఎంతగానో ప్రేమించి తన ప్రాణము మన కొరకు ఇచ్చాడు. Hallelujah. Hallelujah. Sacrificial love. అదెంతో So if త్యాగపూరితమైనది. you are to walk with God, మనము దేవునితో నడవాలంటే one thing that should be found in our life is we should walk in love. మొదటిగా మనలో ప్రేమ కనబడాలి. ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. Many the children of God, even though they love God, ఎంతో మంది దేవుని బిడ్డలు దేవుని ప్రేమించినప్పటికీ ఆయనపై ప్రేమ కనపరిచిన but in their personal life they will not walk in love with others. వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ప్రేమతో నడుచుకొనుట లేదు. That is why their spiritual life will always be a struggle. అందుచేతనే వారి ఆత్మీయ జీవితము ఎంతో పోరాటంగా In ఉంటుంది. Ephesians chapter 5 verse 25, ఎఫెసీ 5:25లో Bible says, husband, love your wife just as Christ loved the church. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. Hallelujah. Hallelujah. It says, Jesus Christ loved us. ఏ ప్రకారంగా యేసు మనలను ప్రేమించుండెనో, Sacrificially loved the church. ఎంతో త్యాగమైన ప్రేమను సంఘము పైన ఆయన కనబరిచాడు. Husband, love your wife, and the wife also, it is implied that the wife also should love the husband. ఈ ప్రకారంగా భర్తలు భార్యలను, భార్యలు భర్తలను ప్రేమించాలని ఇచ్చట చెప్పుచున్నాడు. Hallelujah. Hallelujah. It should be a sacrificial, unconditional love. అది త్యాగముతో నిండి ఏ షరతులు లేనిది. What if I don't love my life partner? నా భార్యను నేను ప్రేమించకుండుంటే 1 ఏమవుతుంది? Peter chapter 3 and verse 7 says,
1 పేతురు 3:7 Prayers will be hindered. ప్రార్థనకు అభ్యంతరం లేకుండా Hallelujah. Hallelujah. You may lose your eternal life. మీ నిత్య జీవమును మీరు చేజార్చుకోవచ్చు. So many people do not know the seriousness of, walking in love. ప్రేమలో నడుచు కొనుటల్లోని ఆధిక్యతను ప్రాముఖ్యతను చాలా మంది తెలుసుకోకున్నారు. I love God, I can hate others, I can have enmity with others, I can beat my wife, abuse my wife, I can disrespect my husband. చాలా మంది ఏమంటారంటే, నేను దేవునిని ప్రేమిస్తున్నాను, ఇతరులను ప్రేమించకపోయినా దూషించినా పర్వాలేదు, నా భార్యను ఇష్టమొచ్చినట్లుగా కొట్టవచ్చు, నా పిల్లలను కొట్టవచ్చు అనుకుంటున్నారు. And they think they can, walk with God. అలాగూ నడుచుకొనవచ్చు, దేవునిని ప్రేమించవచ్చు அப்படி అనుకుంటున్నారు. செய்து விட்டு நான் தேவனோடு நடந்து விடலாம் என்று எண்ணுகிறார்கள், but it is not possible. అయితే అది My సాధ్యపడదు. dear brothers and sisters, నా ప్రియ సహోదర see సహోదరులారా, so many men and women of God. ఎంతో మంది దేవుని బిడ్డల్ని చూశాను They నేను. will mistreat their life partner, they will mistreat others. తమ జీవిత భాగస్వాములతో ఇతరులతో దురుసుగా They నడుచుకుంటారు. live a separated life, they will not live in unity with husband or wife. వేర్వేరుగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కుటుంబంతో జీవిత భాగస్వామితో ఐక్యంగా They may ఉండరు. be very good believer. చూడబోతే మంచి విశ్వాసిగా ఉంటాడు. They may be used by the Lord also. దేవుని చేత గొప్పగా వాడబడి ఉంటాడు. కూడా Great ministry. గొప్పదైన సేవ చేస్తూ ఉంటాడు. They may even speak in tongues. అన్య భాషల్లో అనర్గళంగా But మాట్లాడతారు. what happens is, అసలు ఏం జరుగుతుంది? but as they go in the spiritual journey, if you look at their life closely, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు జాగ్రత్తగా కనిపెట్టి చూశారంటే, for only a short time they will shine because of the grace of God over their life. After that, you will see them falling away, going into backsliding. స్వల్పకాలము సేవలో ప్రకాశింపబడినప్పటికీ, ఆత్మీయ జీవితంలో ప్రకాశింపబడినప్పటికీ త్వరగా ఆ కృపలో నుండి పడిపోయి ఎంతో బలహీనపడి దేవుని నుండి దూరం అవుతారు. கிருபை இருக்கிறதுனால கொஞ்ச நாள் அவங்க பிரகாசிப்பார்கள், தேவனால் பயன்படுத்தப்படுவார்கள். அவனோட வாழ்க்கையை நீங்க கவனித்து பார்ப்பீர்கள் என்றால், அவர்கள் மெதுவாக பின்மாற்றத்துல அவர்கள் போகிறத பார்க்க முடியும். தேவனை விட்டே விலகி போகிறதையும் நான் பலருடைய வாழ்க்கையில கண்டிருக்கிறேன். My dear brothers and sisters, నాకెంతో ప్రియమైన that is సోదరులారా, why Satan, he brings this root of bitterness in many children of God's life and separates them from God. ఈ ప్రకారంగా వారి కుటుంబ జీవితము పైన అపవాది చేదును కలిగించి దేవుని యొద్ద నుండి, దేవుని సేవ యొద్ద నుండి వారు తొలగి పోయేలా చేస్తున్నాడు. The spiritual life becomes a struggle. వారి ఆత్మీయ జీవితము ఒక పోరాటంగా మారిపోతుంది. So bitter in their heart, so much hate in their heart. వారిలో ఎక్కువగా మత్సరము, క్రోధము I పెరిగిపోచున్నది. will never look at my wife again. నా భార్య ముఖం తిరిగి చూడనంటాడు. Thereafter, I'll never have any connection with so and so. ఇకపైన ఆ వ్యక్తితో నాకే సంబంధం లేదు అంటున్నారు. Full of bitterness. వారి హృదయమంతా చేదు. And they say, Lord, I love you. కానీ ఏమంటారు? యేసు నిన్ను Oh, I ప్రేమిస్తున్నాను. love you, Lord. యేసు నిన్ను Yes, ప్రేమిస్తున్నాను. they may be used by the Lord for some time. కొంచెం కాలం దేవుని చేత ఉపయోగింపబడు మాట నిజం. Because of the grace of God covering them. అది దేవుని కృప వారిని కప్పియుండుట There will వలన. come a time. కానీ ఒక సమయం Slowly, వస్తుంది. even without their knowledge, Satan will slowly draw them away from God. క్రమక్రమంగా అపవాది వారిని యేసు యొద్ద నుండి వెను తిరిగి పోయేలా చేస్తుంది. Oh, they will be completely gone into backslide. పూర్తిగా యేసు యొద్ద నుండి వెనుతిరిగి My పోతారు. dear brothers and sisters, ప్రియ సోదర you shall సోదరులారా, walk with God. మీరు దేవునితో కలిసి The Bible నడవాలంటే says, walk in love. ప్రేమతో నడుచుకొనుడని వాక్యం Don't చెప్తోంది. have the root of bitterness. By this, many are defiled, the Bible says. క్రోధమునకు మనము తావివ్వకూడదు. దాని ద్వారా ఎంతో మంది ప్రభువులో నుండి వెను తిరిగిపోయారు, అశుద్ధులుగా Many మిగిలిపోయారు. have gone away from the Lord. లెక్కలేనంత మంది దేవునిలో లేకుండా The Bible పోయారు. says, walk in love. ప్రేమలో మీరు నడుచుకొనుడని వాక్యం How can we చెప్తోంది. walk in that love? ఎలా ఈ ప్రేమలో Romans నడుచుకుంటా? 5 and verse 5 says, రోమా పత్రిక the 5:5లో love of God is poured into our heart by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడింది. When that love comes, ఆ ప్రేమ మనలోకి 1 వచ్చినప్పుడు Peter chapter 4 and verse 8 says, 1 పేతురు 4:8లో this love covers a multitude of sin. దేవుని ప్రేమ విస్తారమైన పాపములను 1 కప్పివేయును. Corinthians chapter 13 says, 1 కొరింథీ 13వ అధ్యాయములో love bears all things.
ప్రేమ సకలమును సహించునని 1 చెప్పబడింది. Thessalonians chapter 3 and verse 12 says, 1 తెస్సలోనికయ 3:12 bound in love to one another. ప్రేమలో నిలిచి యుండుడి అని చెప్పుచున్నది. 5:44 and verse 45 says, మత్తయి 5:44-45 even love your enemy. మీ శత్రువులను ప్రేమించుడి అని వాక్యంలో 1 చెప్పబడింది. John chapter 4 and verse 8 says, 1 యోహాను 4:8 who does not love does not know God. ప్రేమ ఎరుగని వాడు దేవునిని ఎరుగని వాడని చెప్పబడుచున్నది. Hallelujah. Hallelujah. He who says I love God and hates his brother, he is a liar. దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన యొక్క సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు. So if we are to walk with God, we have to walk in love. దేవునితో మీరు నడవాలి అంటే ప్రేమతో నడుచుకోవాలి. Hallelujah. Hallelujah. The Hallelujah. Lord says, ఈ రోజు ప్రభు don't ఏమంటున్నాడు? deceive yourself. మిమ్మును మీరు You think మోసగించుకోవద్దు. God is supporting you in your hate and in your bitterness. మీ యొక్క ద్వేషములో రోషములో దేవుడు మీకు తోడుగా ఉన్నాడని పొరబడవద్దు. That is what Satan will say to you. అపవాది అలా అబద్ధం చెప్తాడు మీకు. யார்கிட்டயும் நீ பேசாத. He will come and tell in your ears. మీ చెవుల్లో గుసగుసలాడతాడు. ஆண்டவர் உனக்கு போதும்பா, நீ யார்கிட்டயும் பேசாத. He will say like that. ఇలాగే చెప్తూ ఉంటాడు நீ అపవాది அவன் మీ చెవిలో. சொன்னாண்டே முழிக்காத. நமக்கு இயேசு போதுமே. So he will say like that. అలా அப்படிதான் చెప్తూ పిశాచాలు ఉంటాడు You will also అపవాది be, మీతో. ஆமாமா, இனிமேல் உங்களை வாங்குற ஆண்டவரே, பழி வாங்குறது எனக்கு உதவி செய்யும் ஐயா. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். You are not walking in love. మీరు ప్రేమలో నడుచుకోవడం లేదు. Hallelujah. హల్లెలూయా. One day will come. ఒక రోజు వస్తుంది, It will slowly draw you up. అపవాది నెమ్మదిగా నెమ్మదిగా దేవుని ప్రేమలో నుండి ఎవరి మిమ్మును పిరితెరు విడిపిస్తాడు. Spiritual darkness will come. ఆత్మీయ చీకటి Not కమ్ముకుంటుంది. you will be praying, there will be no answer. మీరు ప్రార్థన చేస్తారు కానీ మీ ప్రార్థనకు You will జవాబు be రాదు. struggling. You will be telling all the vakutattam. Nothing will happen in your. వాగ్దాన వాక్యములు చెప్పి పోరాట ప్రార్థన చేసిన మీకు ఏ You will ఫలితం run ఉండదు. here to this prophet. You will run here to that prophetess. ఈ ప్రవక్త నుండి ఆ ప్రవక్త దగ్గరకు They పరిగెడతారు. will say this and that, వాళ్ళు ఏదో ఏదో చెప్పినా but nothing will come to pass in your. ఏ ఒక్కటి మీకు The నెరవేరదు. Lord looks at you and He says, ప్రభు మీతో "Walk ఏమంటున్నాడు? in love." ప్రేమలో నడుచుకోండి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. And finally, చిట్ట the చివరిగా Bible says, బైబిల్ ఏమంటోంది? "Walk in the Spirit." ఆత్మలో నడుచుకొనుడి. Galatians chapter 5 and verse 16. గలతీ పత్రిక 5:16 Walk in the Spirit. మీరు ఆత్మలో నడుచుకొనుడి. Hallelujah. Hallelujah. We are called to walk in the Spirit. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. What is this walking in the Spirit? ఆత్మానుసారముగా నడుచుకుంటా అంటే So walking in the Spirit means what should be found in our life. ఆత్మానుసారంగా జీవించాలంటే మన జీవితంలో ఏం కనపడాలి? First, to walk in the Spirit, you should be born of the Spirit. ఆత్మానుసారముగా నడుచుటకు మొదలుగా ఆత్మలో మీరు జన్మించాలి. Secondly, రెండవదిగా walk in the Spirit means అందుకు అర్థం ఏమిటంటే you should yield to your spirit. మీ ఆత్మకు మీరు విధేయులై ఉండాలి. ஆவிக்கு உங்களை நீங்க விட்டு கொடுக்கணும். మీ ఆత్మకు లోబడి ఉండాలి. Hallelujah. Hallelujah. It is హల్లెలూయా. then you are walking in the Spirit. అప్పుడే మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు. Hallelujah. Hallelujah. First, walk in the Spirit means ఆత్మానుసారంగా నడుచుకొనుటంటే first criteria is must born of the Spirit. మొట్టమొదటిగా ఆత్మానుసారంగా జన్మించి ఉండాలి. Jesus said యేసు in ఏమన్నాడు? John chapter 3 and verse 3, యోహాను సువార్త 3:3 "Most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of God." అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెన్నో. So to walk in the Spirit, that spiritual life, when does it begin? ఆత్మలో పుట్టుట అనేది అది ఎప్పుడు ప్రారంభమగుచున్నది? When do we walk in the Spirit? ఆత్మానుసారంగా నడిచేదెప్పుడు? First we should be born again. Jesus said, you should be born again. యేసు చెప్పియున్నట్లుగా మనము క్రొత్తగా జన్మించి ఉండాలి. That means walk in the Spirit means what? ఆత్మానుసారంగా నడుచుకుంటే John chapter 3 and verse 6 says, యోహాను సువార్త 3:6 you చదివితే are to be born of the Spirit. ఆత్మీయముగా మీరు జన్మించి ఉండాలి. Hallelujah. Hallelujah. So when we are born in the Spirit, we are born again. అంటే ఆత్మలో జన్మించి ఉన్నప్పుడు మనము క్రొత్తగా జన్మించామన్నట్లు. ஆவியிலே மறுபிறப்படைகிறோம். ఆత్మలో జన్మించుట. Hallelujah. Hallelujah. So what is why should our spirit be born again?
మన ఆత్మ పురుషుడు మరలా ఎందుకు Many times జన్మించాలి? people are confused. They ask, what is that I can be born again? What is this born again? చాలా మంది క్రొత్తగా జన్మించాము అని చెప్తుంటే వింటుంటాము, కానీ దాని యొక్క అర్థం ఏమిటి? The first thing we should understand is, మొదటిగా మీరొకటి అర్థం there is చేసుకోవాలి. a Trinity within you. మీలో ఉన్న త్రిత్వమును గురించి 1 Thessalonians chapter 5 and verse 23 says, 1 తెస్సలోనికయ you 5:23 have a body, soul and spirit. మీకు ఆత్మ, ప్రాణము, శరీరము So ఉన్నాయి. there is a spirit within you. మీలో ఆత్మ ఉన్నాడు. According to Psalm 51 and verse 5, కీర్తనలు 51:5, Romans chapter 3 and verse 23, రోమా పత్రిక 3:23, every man who is born into this world by default, by nature, is born of sin. ఈ లోకములో పుట్టిన ఏ మనుష్యుడైనా గాని స్వభావ సిద్ధంగా అతడు పాపములో జన్మించిన వాడే. By default, he is born in sin. He doesn't have to commit sin. He is already born into this world with sin. అతడేదో ప్రత్యేకంగా పాపము చేయవలసిన అవసరం లేదు, కానీ జన్మతా అతడు పాపములో జన్మించి ఉన్నాడు. His spirit is dead within him. అతడిలో ఉన్న ఆత్మ చచ్చినదై ఉన్నది. Ephesians chapter 2 and verse 1 says, ఎఫెసీ పత్రిక we 2:1, are dead in trespasses and in our sins. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నామని చెప్పుచున్నది. Now a question arises, ఇప్పుడొక ప్రశ్న when రేగుచున్నది. did this death occur? ఈ మరణం ఎప్పుడు జరిగింది? When did we, mankind, die in the spirit? ఎప్పుడు మానవ జాతి ఆత్మలో మరణించింది అని. Genesis chapter 2 and verse 7, ఆది కాండము 2:7, when God created Adam and Eve, దేవుడు ఆదాము హవ్వను సృష్టించినాక he said, the day you eat this forbidden fruit, you shall surely die. నిషేధింపబడిన ఈ ఫలమును మీరు ఎప్పుడు తింటారో ఆ రోజునే మీరు చస్తారు అన్నాడు. So man, he transgressed God's commandment and he ate the forbidden fruit. మానవుడు దేవుని ఆజ్ఞను మీరి నిషేధింపబడిన ఆ ఫలాన్ని తిన్నాడు. If you would notice, మీరిక్కడ జాగ్రత్తగా the గమనిస్తే, day when Adam ate that forbidden fruit, he did not die. దేవుడు తినవద్దని చెప్పిన ఫలాన్ని తిన్నాక ఆదాము మరణించలేదు. He lived physically. శరీర ప్రకారంగా అతడు జీవించి ఉండెను. Bible says he lived up to 930 years. 930 ఏళ్ళు అతడు జీవించి ఉన్నాడు. So where did that death take place? మరెప్పుడు మరణము సంభవించింది? Where did that death take place? ఆ మరణం ఎప్పుడు జరిగింది? The Lord said, the day you eat, you will die. మీరు ఆ ఫలమును తినిన దినమున చచ్చెదరన్నాడు. Physically, he did not die. శరీర ప్రకారంగా In మరణించలేదు, his spirit, within him, he died. కానీ ఆత్మ సంబంధముగా అతడు మరణించి ఉండెను. His spirit became dead towards God. అతడి ఆత్మ అతనిలో మరణించి ఉన్నట్లుగా He చూస్తాము. was disconnected with God. దేవునితో సహవాసమును కోల్పోయాడు. He began to fear God. He once had fellowship with God, now he's began to fear God. ఒకప్పుడు దేవునితో సహవాసము చేసిన వాడు ఇప్పుడు దేవుని చూచి He's భయపడిపోతున్నాడు. avoiding God. దేవునిని ఇప్పుడు అతడు తృణీకరించుచున్నాడు. Because the moment he sinned, something happened with him. అతడు పాపము చేసిన ఆ క్షణములో అతనిలో మార్పు జరిగింది. Oh, he is disconnected with God in the spirit. ఆత్మ స్థితిలో అతడు దేవునిలో నుండి So త్రెంచివేయబడ్డాడు. if a man is to reconnect with God, మరలా మానవుడు దేవునితో సహవాసం చేయాలంటే, if he had to connect with God and worship him and walk with him, దేవునితో సహవాసము చేయుచు దేవునిని ఆరాధించాలి this అంటే, spirit which is dead within man should be revived, it should be quickened. మానవునిలో చచ్చి పడియున్న ఆ ఆత్మ ఇప్పుడు పునరుజ్జీవము పొందుకోవలసి ఉన్నదే. Hallelujah. Hallelujah. Therefore, man can only worship God through his spirit, not through his flesh. మానవుడు శరీర ప్రకారంగా దేవునిని చేరుకోలేడు, తన యొక్క ఆత్మ ద్వారానే దేవునికి దగ్గర అవుతాడు. Jesus said యేసు in John ఏమన్నాడు? chapter 4 and verse 24, యోహాను సువార్త 4:24, God is a spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, You are also a spirit. మీరు కూడా ఆత్మయ్య ఉన్నారు. Those who worship the Lord must worship the Lord in spirit and in truth. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. Hallelujah. Hallelujah. எப்படி தொழுது கொள்ள வேண்டும்?
ఎప్పుడు How you ఆరాధించాలి? can walk with God? మీరెప్పుడు దేవునితో How నడవచ్చు? can you have connection with God? దేవునితో మీకెలా సహవాసం కలుగుతుంది? God is a spirit being, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు and your spirit should be connected with God's spirit. కనుక మీ ఆత్మ దేవుని ఆత్మతో లీనమైపోవాలి. Hallelujah. Hallelujah. Unless that connection takes place within, you cannot walk with Him. మీ ఆత్మలో స్పర్శ కలుగకపోతే దేవునితో కలిసి నడవలేరు. Romans chapter 8 and verse 8 says, రోమా పత్రిక 8:8 those who are in the flesh cannot please God. శరీరానుసారులు దేవునికి ఇష్టలుగా 1 ఉండలేరు. Corinthians 15 and verse 50 says, 1 కొరింథీ 15:50 flesh ఏమంటుంది? and blood cannot inherit God. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. Not through your flesh you are connected with God, మీ శరీరమును బట్టి దేవునితో ఐక్యం but అవ్వలేదు. in your spirit is connected with God. కానీ మీ యొక్క ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమవుతోంది. Deep is connected with the deep. దేవుని ఆత్మ మీ ఆత్మలో కలిసిపోతుంది. Hallelujah. Hallelujah. That is why this spirit has to be revived. దానికోసం మీ ఆత్మ పునరుజ్జీవింపబడాలి. Jesus said, యేసు చెప్పాడు, you have to be born of the Spirit. మీరు ఆత్మలో జన్మించాలని. The Holy Spirit should come into you and revive the spirit that is as dead towards God. పరిశుద్ధాత్ముడు మీలోనికి ప్రవేశించి మీలో చచ్చి పడి ఉన్న ఆ ఆత్మను బ్రతికించాలి. Hallelujah. Hallelujah. It is there you are connected with God. అలాగున దేవునిలో మీరు But how to be జన్మిస్తారు. born again? How can we be born of the Spirit? ఆత్మలో క్రొత్తగా జన్మించుట ఎలా సాధ్యం? Whether you are a born Jew, whether you are born Christian, whether you are a born Gentile. మీరు క్రైస్తవునిగా, యూదునిగా, అన్యునిగా ఎలాగూ మీరు పుట్టినా సరే, When a person comes before Lord Jesus Christ and makes the Lord Jesus as his personal Lord and Savior, ఒక వ్యక్తి యేసుక్రీస్తును స్వరక్షకునిగా స్వీకరించుటకు ముందుకొచ్చినప్పుడు how does he accept Jesus Christ as the Lord and Savior? ఎలాగున అతడు ప్రభువును తన స్వరక్షకునిగా స్వీకరిస్తున్నాడు. Romans chapter 10 and verse 9 says, రోమా పత్రిక 9:10 చదివితే, man believes in his heart that Jesus Christ is the Lord, he is risen from the dead, and when he confesses Jesus as the Lord with his mouth, యేసే ప్రభువని అతడు తన హృదయములో ఒప్పుకొనినప్పుడు, నోటితో ప్రకటించినప్పుడు అతడు రక్షణ పొంది మారు మనస్సు పొందుచున్నాడు. he is saved. అతడు రక్షణ పొందుచున్నాడు. Hallelujah. Hallelujah. He is born again. క్రొత్తగా The జన్మించుచున్నాడు. moment a man surrenders his life to Jesus Christ, ఒక వ్యక్తి యేసు క్రీస్తుకు తన జీవితాన్ని సంపూర్ణంగా the సమర్పిస్తే, same Holy Spirit who raised Jesus Christ from the dead, యేసు క్రీస్తును మరణములో నుండి లేపిన ఆ పరిశుద్ధాత్ముడే has a deep work in that person's life. ఆ వ్యక్తిలో ఎంతో గూఢమైన క్రియ అతడు చేయుచున్నాడు. He quickens the spirit that is dead towards God. దేవుని ఎదుట చచ్చియున్న ఆ ఆత్మను పరిశుద్ధాత్ముడు పునరుజ్జీవింపజేయుచున్నాడు. Hallelujah. Hallelujah. 2 Corinthians chapter 5 verse 17 says, 2 కొరింథీ he 5:17 becomes a new creation. అతడు ఇప్పుడు క్రొత్త సృష్టి That అగుచున్నాడు. will become a new creation. ఎప్పుడు ఎలా క్రొత్త సృష్టి Not in the అగుచున్నాడు? flesh. శరీర ప్రకారంగా కాదు. If I have no hair before I was born again, I'll be having no hair even after I'm born again. మారు మనస్సు పొందుటకు ముందు నా తలలో జుట్టు లేదంటే పొందిన తర్వాత కూడా నా తలపైన జుట్టు ఉండదు. Where you are born again, where are your new creation? మరి ఎప్పుడు మీరు క్రొత్త సృష్టిగా In your అయినట్లు, spirit. మీ ఆత్మలో అయినట్లు. Hallelujah. Hallelujah. At the time the Holy Spirit does one thing. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక క్రియ The చేయుచున్నాడు. Holy Spirit comes to your spirit and he begins to communicate with your spirit. పరిశుద్ధాత్ముడు మీ ఆత్మలోనికి ప్రవేశించి మీ ఆత్మను దేవుని ఆత్మను ఐక్యం చేయుచున్నాడు. Hallelujah. Hallelujah. What does he say to you? ఆయన మీతో ఏమంటున్నాడు? Oh, you have become the child of God. నీవు దేవుని బిడ్డగా మారి ఉన్నావు. Hallelujah. Hallelujah. Romans chapter 8 and verse 16 says, రోమా పత్రిక the 8:16 Spirit himself bears witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. Shall we read it one more time? మరొకసారి The చదువుతాను. Spirit himself bears witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. தேவனுடைய ஆவியானவர் நம்முடைய ஆவி. இப்போ ரெண்டு ஆவி இருக்கா? இந்த ஆவியோடு வந்து ஒன்று சொல்லுது. என்ன சொல்லுதுன்னா, நீ தேவனுடைய பிள்ளையாய் மாறிவிட்டாய். Hallelujah. Hallelujah. So through the Holy Spirit
we are revived in the Spirit. Through the Spirit, we worship the Lord. పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలో పునరుజ్జీవము పొంది తద్వారా మనము దేవునితో సహవాసము The చేయుచున్నాము. Holy Spirit testifies about Jesus Christ. పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడైన యేసును గూర్చిన సాక్ష్యమును మన ఆత్మ ద్వారా The Holy చెప్పుచున్నాడు. Spirit searches the deep things of God according to 1 Corinthians chapter 2 and verse 10, and He reveals it to our spirit. 1 కొరింథీ 2:10 ప్రకారముగా దేవుని యొక్క ఆత్మలోని గూఢమైన కార్యములను మన ఆత్మకు తెలియచేయుచున్నాడు. Not only that, 1 అంతేకాదు Corinthians chapter 6 and verse 17, 1 కొరింథీ 6:17 He who is joined with the Lord is one spirit with Him. అటువలే ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు. Hallelujah. Hallelujah. உங்க ஆவியும் தேவனுடைய ஆவியும் ஒரே ஆவியாய் மாறிவிடுகிறது. Hallelujah. The man who is joined with the Lord is one spirit with Him. అటువలే ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు. So whatever God feels, you will feel it here. అంటే దేవుడు పొందే భావన మీలో కూడా కలుగుతుంది. God's heartbeat will be your heartbeat. దేవుని గుండె శబ్దం మీ గుండె శబ్దం ఒకటే His అవుతుందన్నమాట. desires will be your heart desire. ఆయన హృదయ వాంఛలు మీ హృదయ వాంఛలుగా మారతాయి. If His heart is grieved, your heart is grieved. ఆయన హృదయం దుఃఖపడితే మీ హృదయం కూడా You దుఃఖపడుతుంది. are joined with the Lord, you have become one spirit with Him. అటువలే మీరు ప్రభువుతో ఏకాత్మ అయ్యుంటున్నారు. And for that, this spirit has to be born again, it has to be quickened. అందుకొరకు మీ ఆత్మ పునరుజ్జీవము పొందాలి. మీరు క్రొత్తగా Jesus జన్మించాలి. looked at Nicodemus and said, యేసు నికోదేమును చూచి You have ఏమన్నాడు? to be born of the spirit, మీరు ఆత్మలో not జన్మించాలి. according to the flesh, born in the spirit. శరీర ప్రకారంగా కాదు, ఆత్మ When ప్రకారంగా. this connection takes place, ఎప్పుడు ఇది జరుగుతుందో you are beginning to walk in the spirit. వెంటనే మీరు ఆత్మలో నడుస్తారు. Not you're feeling anything in your flesh or anything. శరీరంలో ఏ మార్పు లేకపోయినా Deep within the Holy Spirit gives you a revelation. పరిశుద్ధాత్ముడు మీ ఆత్మ లోతులలో ప్రత్యక్షతను The కలిగించుచున్నాడు. Holy Spirit began to testify to your spirit. పరిశుద్ధాత్ముడు మీ ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు. My son, you spend more time with me. నా కుమారుడా నాతో మరెక్కువ సమయాన్ని గడుపుతావు. Gives His burden to you. ఆయనలో భారం మీకిచ్చుచున్నాడు. He puts a spirit of intercession in you. విజ్ఞాపన ఆత్మను మీకిచ్చుచున్నాడు. From your spirit you groan and you cry. మీ ఆత్మ భారముతో విజ్ఞాపన చేయుచు మొర్ర పెడతారు. Hallelujah. Hallelujah. You're beginning to walk with God. ప్రభుతో మీరు కలిసి The నడుస్తారు. first criteria is born of the spirit. మొదటిగా మీరు ఆత్మలో పుట్టవలసి. Secondly, రెండవదిగా you yield to that spirit. ఆత్మకు మీరు లోబడుట. Galatians chapter 5 and verse 17 says, గలతీ 5:17. For the flesh lusts against the spirit, and the spirit against the flesh. These are contrary to one another, so that you do not do the things that you wish. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. Hallelujah. Hallelujah. Galatians chapter 5 verse 19 to verse 21 if you read. గలతీ పత్రిక 5:19 నుండి 21 The వరకు. flesh has its own set of desires. శరీరములో ఏర్పడే అపేక్షలను గూర్చి ఇందులో చదువుచున్నాము. Galatians 5 verse 22 to verse 26. గలతీయ 5:22 నుండి 26 వరకు చదివితే Spirit of man which is renewed spirit, which is born again spirit, it has its own desires. మారు మనస్సు పొందిన ఆత్మకుండే ప్రత్యేకమైన కోరికలు చదువుతాం. So your flesh has its own desire, your spirit which is born again has its own desire. The Bible says one is fighting against another. మీ శరీరమునకు ఒక విధమైన కోర్కెలు ఉన్నాయనుచు మీ ఆత్మకు మరొక విధమైన కోర్కెలు ఉన్నాయనుచు ఇవి రెండు ఒకటితో మరొకటి యుద్ధము చేసుకొనుచున్నాయనే దేవుని వాక్య భాగములో మనము చదువుచున్నాము. ஆவி மாம்சத்துக்கு விரோதமாய் மாம்சம் ஆவிக்கு விரோதமாய் ஒன்றுக்கு விரோதம் போராடுறதுனால நீங்க என்ன செய்யணும்னு நினைக்கிறீங்க செய்ய மாட்டேன்றீங்க. Hallelujah. So that you do not do the things that you wish. కనుక మీరు చేయగోరుచున్న వాటిని చేయలేకపోతున్నారు. Hallelujah. Hallelujah. ஜெபிக்கணும் ரொம்ப நெருங்கின ஆண்டவர்ட்ட you desire, ప్రార్థన చేయాలని దేవునికి దగ్గరవ్వాలనే కోరిక మీలో unable ఉంది. to do it because the flesh is having its own desire. ఆత్మ కార్యములు చేయలేకపోతున్నాను ఎందుకంటే శరీర క్రియలు బలవంతం This చేస్తున్నాయి. flesh is telling, శరీరం ఏమంటోంది? relax பண்ணுங்க, இன்னைக்கு சினிமா பாரு ஒண்ணும் கெட்டு போயிடாது.
ఈ రోజు సినిమా చూడు ఏమి ஒரு நாள் ரிலாக்ஸ் பண்ணுப்பா நீ ரொம்ப பெரிய பரிசுத்தவானெல்லாம் ஒன்றும் இல்லை வாட் வில் சே த ஃப்ளஷ் வில் சே శరీరం ఇలా అంటుంది இதெல்லாம் ஒன்றும் தப்பு இல்லை இட் வில் சே லைக் தட் ఇదేమి తప్పు కాదులే. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిజైర్ ఇట్ వాంట్స్ టు గో ఇన్ ఇట్స్ ఓన్ వే శరీరానికి ప్రత్యేకమైన కోర్కెలు ఆకర్షణలు ఉంటాయి. బట్ ద స్పిరిట్ దట్ ఇస్ born again within you కానీ మీలో ఆత్మ నూతనమవుతుంది. அதுக்கு ஒரு தனி விருப்பம் இருக்கு. It says இன்னொன்னு இருக்குன்னு ஆண்டவரே more I should come to close. ఆత్మ దేవునిలో ఎక్కువగా వర్ధిల్లాలని ఆయనకు దగ్గరగా చేరాలని The కోరుకుంటుంది. Bible says వాక్యం you ఏమంటుంది? walk according to the spirit. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. Hallelujah. Hallelujah. Not according to the desires of the flesh, మీ యొక్క శరీర వాంఛలను బట్టి కాక according to the desires of the spirit. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. Hallelujah. Hallelujah. When you begin to walk according to the desires of your spirit, మీ ఆత్మానుసారమైన కోర్కెలను బట్టి మీరెప్పుడు నడుచుకుంటుంటారో it is there you begin to walk in the spirit. అప్పటి నుండి ఆత్మలో నడుస్తూ ఉంటారు. Because this spirit is connected with God, as we already saw, it is united with God. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లుగా మీ ఆత్మ దేవుని ఆత్మతో అప్పుడు ఐక్యమవుతుంది. ஒன்றாய் இசைந்திருக்கிறது. దేవుని ఆత్మలో So you ఐక్యమవుతుంది. do according to the desires of your spirit. కనుక మీరు ఆత్మానుసారముగా You are నడుచుకుని walking in the spirit. దేవుని ఆత్మ ద్వారా You will walk నడుచుకుంటారు. with God. మీరు దేవునితో నడుస్తారు. Hallelujah. Hallelujah. Romans 8 and verse 14 says, రోమా పత్రిక 8 For as many as are led by the spirit, these are the sons of God. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులవుతారు. Hallelujah. Hallelujah. Do you want to be the son and daughter of God? దేవుని కుమారుడుగా కుమార్తెగా Do you మీరుండాలనుకుంటున్నారా? want to hear the voice of God? దేవుని స్వరాన్ని మీరు Do వినాలనుకుంటున్నారా? you want to walk in the spirit, in the spiritual realm? ఆత్మ మండలములో ఆత్మ మనుషులుగా మీరు జీవించగోరుతున్నారా? Like Enoch, like Moses, like Abraham, do you want to walk with God? హానోకు, మోషే, అబ్రహాము వలె దేవునితో నడవాలని కోరుకుంటున్నారా? Hallelujah. Hallelujah. Walk in the spirit. మీరు ఆత్మలో You will నడుచుకోవాలి. not fulfill the lust of your flesh. అప్పుడు శరీర కోర్కెలు మీరు నెరవేర్చరు. Hallelujah. Hallelujah. இச்சைகளை நிறைவேற்ற மாட்டீர்கள். శరీర కోర్కెలు మీరు When you నెరవేర్చరు. walk according to the spirit, దేవుని ఆత్మ ప్రకారం Lord నడుచుకుంటే said, ప్రభువేమన్నాడు? I will dwell in them. నేను వారిలో I నివసించేదను. will walk with them. నేను వారితో I నివసించేదను. will be their God. నేను వారి దేవుడనై They యుందును. shall be my people. వారు నా ప్రజలై యుందురు. Hallelujah. Hallelujah. We are called to walk a deep life. దేవునితో లోతైన ఆత్మీయ జీవితము జీవించుట కొరకు పిలువబడ్డారు మీరు. And it is possible in your life. అదైతే మీకు సాధ్యమైన Shall we అనుభవం. all rise up to our feet?